హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. జొన్న పేలల ప్రసాదం ఎలా తయారు చేయాలో చూద్దామండి. శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టం కదా. దీనికోసం స్టవ్ వెలిగించుకొని మందపాటి గిన్నె పెట్టుకొని లీటర్ నీళ్లు పోసానండి. ఇందులోకి 300 గ్రాముల జొన్నలు తీసుకొని వాటిని శుభ్రం చేసుకొని చెత్త కనుక లేకుండా చూసుకొని నీళ్ళల్లో నీళ్లు మరుగుతున్నగా వేయాలి. ఇలా వేసినప్పుడు పైన ఉండేవి కూడా తీసేయాలండి, అవి వేస్ట్ అన్నమాట. ఇలా తెల్ల కాగినప్పుడు ఒక 2 నిమిషాలు మాత్రమే ఉంచేసి వీటిని జల్లిగంటకు వడగట్టుకోవాలి. జల్లిగంటకు వడగట్టుకొని వాటిపైన చన్నీళ్ళు పోసి మళ్ళీ శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని తీసుకొచ్చి ఫ్యాన్ కింద ఒక పొడి క్లాత్ పైన కాటన్ క్లాత్ పై పల్చగా ఆరబెట్టాలి. ఇలా ఆరబెట్టేసి చూపిస్తున్న విధంగా పూర్తిగా ఆరే విధంగా చూసుకోవాలి. ఇలా ఆరిన పేలాలని స్టవ్ వెలిగించుకొని నేనైతే కుక్కర్లో వేసానండి. మీరు మందపాటి గిన్నెలో కళాయిలో కానీ నాన్ స్టిక్ కళాయిలో కానీ వేసుకోవచ్చు. నేను కుక్కర్లో వేసాను. చాలా జాగ్రత్తగా వేయాలండి. కుక్కర్ మూత పెట్టడం వల్ల ఆ ఆవిరి అనేది అందులో పడిపోతుంది కాబట్టి నేను ప్లేట్ పెట్టాను. చాలా జాగ్రత్తగా కొన్ని మాత్రమే వేసుకొని ఇలా పేలాలో వచ్చే విధంగా వేయించుకోవాలి. అన్నీ రాకపోవచ్చండి, మనం తీసుకునే జొన్నలను బట్టి ఉంటుంది, పర్వాలేదు. ఇవన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని పొడిపిండిలాగా కొట్టుకోవాలి. ఒక 4-5 యాలకులు కూడా తీసుకొని మిక్సీ జార్లో వేసి పట్టుకోవాలి. నేను పొడి బెల్లం తీసుకున్నానండి. 300 గ్రాముల బెల్లం తీసుకున్నాను, పొడి బెల్లం. మీకు అంత క్వాంటిటీ అవసరం లేకపోతే 250 గ్రాములు సరిపోతుంది. చివరిగా కొద్దిగా నెయ్యి వేసుకొని మొత్తం అంతగా కలిపేసుకొని పూర్తిగా కలిసేలాగా మెదిపినట్టుగా కలుపుకోవాలండి. ఇలా కలిపినాక జొన్న పేలాల ప్రసాదం రెడీ అండి. ఎంతో ఇష్టమైన ప్రసాదం, అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ట్రై చేయండి.